చిన్న ఊరు చుట్టూ మొత్తం కొండలతో అందంగా ఉంటుంది. ఆ ఊరిలో ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. అమ్మాయి పేరు తారా. తారాకు రాత్రి అంటే చాలా ఇష్టం. అందరు పిల్లలు రాత్రి అంటే భయపడతారు, కానీ తారాకు మాత్రం చాలా ఇష్టం. వాళ్ళ ఇంటి ముందు కూర్చొని అలా చందమామని వైపు చూడడం అంటే చాలా ఇష్టం. అలా ఒకరోజు రాత్రి తార ఒక వింత విషయాన్ని గమనించింది. కేవలం ప్రకాశించడమే కాదు, అది కిందకు పడుతుంది, చిన్న వెండి ముక్కల్లాగా. తార తన చేతిని ముందుకు పెట్టి ఆ వెండి ముక్కలు చేతి మీద పడుతుంటే చాలా చల్లగా ఉంది అనుకుంది. చంద్రుని వెలుగు కేవలం ప్రకాశించడమే కాదు, సేకరించవచ్చా అని మనసులో అనుకుంది. తరువాత రోజు రాత్రి చిన్న గ్లాస్ బాటిల్తో వచ్చినప్పుడు మళ్ళీ ఆ వెలుగు ముక్కలు పడడం మొదలు పెట్టాయి. గ్రామంలో ఎవరు బాధ పెడితే తార రహస్యంగా ఒక వెలుగు బాటిల్ని వాళ్ళ ఇంటి ముందు పెట్టేది. నవ్వు మరిచిపోయిన బేకరీ ఆయన కోసం, పరీక్షలో ఫెయిల్ అయిన ఒక అబ్బాయి కోసం, ఎవరూ లేని ఒక ముసలావిడ కోసం. ప్రతిసారి వాళ్ళ డోర్ తెరిచి ఆ వెలుగు బాటిల్ని చూసినప్పుడు వాళ్ళ హృదయం కొంచెం తేలిక అనిపించాయి. ఒకరోజు రాత్రి నల్ల మేఘాలు ఆకాశాన్ని కమ్మాయి. చంద్రుడు లేడు, వెండి ముక్కలు లేవు. తార ఎదురు చూస్తుంది చాలా, అయినా మళ్ళీ ఏం జరగలేదు. గ్రామం మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. జనాలు మళ్ళీ గొడవలు మొదలు పెట్టారు. ఆమె ఒక పెద్ద గట్టు మీదకెక్కి, చంద్రుడు దయచేసి మళ్ళీ రా, ప్రజలకు నీ వెలుగు కావాలి. అప్పుడు ఒక అద్భుతమైన మాటలు గాలిలో వినిపించాయి. వాళ్ళకి నా వెలుగు ఇప్పుడు అవసరం లేదు. తారా చుట్టూ చూసింది. ఎవరు మాట్లాడుతున్నారు? నేను అని చంద్రుడి స్వరం మధురంగా వినిపించింది. నువ్వు వాళ్ళకి ఒక విషయం నేర్పించావు. తారా, నేనేం నేర్పించా అని అడిగింది. వెలుగుని పంచుకోవచ్చని చూపించావు. తారాకి అర్థం కాలేదు. తర్వాత రోజు ఊరిలోకి ఒక అద్భుతం జరిగింది. బేకరీ ఆయన కస్టమర్స్తో చాలా ఆనందంగా ఉన్నారు. ఆ అబ్బాయి వాళ్ళ స్నేహితులతో ఆనందంగా ఆడుకున్నాడు. కానీ అదంతా వెలుగు వల్ల కాదు, దయతో. తారాకు ఒక విషయం అర్థమైంది. చంద్రుని వెలుగు బాటిల్లో లేదు, మనుషుల హృదయాల్లో ఉంది. ఆమె వాళ్ళకు గుర్తు చేయడం మాత్రమే చేసింది. ఆ రాత్రి చంద్రుని వెలుగు ఎప్పటికన్నా ఎక్కువ ప్రకాశించింది, కానీ తారా మళ్ళీ దాన్ని సేకరించలేదు. తారాకి ఇప్పుడు అది అవసరం లేదు. అంటే ఇప్పుడు ఆ గ్రామం తమ సొంత వెలుగుని తయారు చేయడం నేర్చుకుంది. నీతి నిజమైన వెలుగు మనం ఇతరులపై చూపించే దయ నుంచి పుడుతుంది.